హలో మై డియర్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నంబర్ సిస్టంలో 9th క్లాస్ నంబర్ సిస్టంలో 1.4లో ఫోర్త్ ప్రాబ్లం, ఫిఫ్త్ ప్రాబ్లం నేర్చుకుందామండి. ఈ ఫోర్త్ ప్రాబ్లం ఈ రిప్రజెంటేషన్ ఆఫ్ రిప్రజెంట్ రూట్ 9.3 ఆన్ ద నంబర్ లైన్. ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు దాకా రేషనల్ నంబర్స్ని నంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేసుకున్నాము. ఇప్పుడు ఇర్రేషనల్ నంబర్స్ని ఏ విధంగా మనం నంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేసుకున్నాము చూసుకుందామా? ఎస్, చెప్పే ముందు ఒకటండి, మరి 30-40 సంవత్సరాలు పెట్టి ఒక ప్రిన్సిపల్గా చేసి మీరు రిటైర్ అయిన తర్వాత మీకు ఏదో నాకు తెలిసిందంతా కూడా మీకు చెప్పాలని అనుకుంటున్నాను కదా. మరి నా ఉత్సాహానికి మీరు ఎంకరేజ్ చేయాలంటే, నన్ను ఎంకరేజ్ చేయాలంటే, ఉత్సాహపరచాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చేస్తారు కదా, థ్యాంక్ యూ. రిప్రజెంట్ ది నంబర్ లైన్ రూట్ 9.3 చేద్దామండి. ఒక నంబర్ లైన్ తీసుకుందాం. రైట్, ఏబి అనుకుందామండి. ఇదెంత 9.3, ఇదెంత 9.3 సెంటీమీటర్స్. ఏ ఓటు పెట్టుకోండి. రాసుకున్నాం కదా. ఏం రాసుకున్నాం? ఒక లైన్ రాసుకున్నాం, ఒక రేఖాఖండం రాసుకున్నాం, ఏబి లైన్ సెగ్మెంట్ రాసుకున్నాం. అది 9.3గా పెట్టుకున్నాం. ఇక దీన్ని కూడా ఇంకా పొడిగిద్దామండి. దీన్ని కూడా ఇక్కడ ఇది 1, ఇక్కడ 2 అనుకుందాం. 1 2 3 4 5 అట్లా రాసుకుందామండి. ఎస్, రాసేసుకుందామా? దీన్ని ఇంకొంచెం దాదాపు చేసేసి ఇక్కడ చూద్దామండి. ఒక పాయింట్ ఇక్కడ పెంచేసుకుందామా? ఇప్పుడు ఎంత అవుతుందండి? ఇక్కడ సి అని పేరు పెట్టుకుందామండి. ఇప్పుడు ఏబి కాదు, ఏసి ఎంత అవుతుంది? ఏబి దగ్గర నుండి 9.3 అయితే ఇంకొక పాయింట్, ఇంకొక యూనిట్ ఎక్స్టెండ్ చేశాం కదా, ఇంకో సెంటీమీటర్ ఎక్స్టెండ్ చేశాం కదా. ఆ 9.3 ఈ ఎక్స్టెండ్ 1 సెంటీమీటర్. మొత్తం ఎంత అవుతుందండి? మొత్తం కూడా 10.3 అవుతుంది. అంతే కదా. 9.3 ఒకటి 10.3 అవుతుంది. అవునా కదా? ఎస్, మనం ఇక్కడ రాసుకుందామా? ఏబి ఈజ్ ఈక్వల్, ఇక్కడ రాసేసుకుందాం. ఏబి ఈజ్ ఈక్వల్ ఎంతండి? 9.3. అదే విధంగా ఏసీ ఒకటి పెంచాం కదా, అప్పుడు ఏసీ ఈజ్ ఈక్వల్ 10.3 సెంటీమీటర్స్ అవుతుంది. ఆల్ రైట్, ఇంతవరకు మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఏసీ లైన్ సెగ్మెంట్ ని మనం ఏం చేద్దామంటే పర్పెండిక్యులర్ బైసెక్ట్ చేద్దామండి. ఇదేమన్నా కొత్తగా ఉందా? పర్పెండిక్యులర్ బైసెక్ట్ అంటే, పర్పెండిక్యులర్ అంటేనే తిన్నగా ఒక లంబరేఖ. బైసెక్ట్స్ అంటే రెండు భాగాలుగా, రెండు సమభాగాలుగా విడగొట్టండి. పర్పెండిక్యులర్ బైసెక్ట్స్ అంటే ఒక లైన్ సెగ్మెంట్ ని రెండు భాగాలుగా విడగొట్టండి. ఎట్లా? అక్కడ లైన్ గీస్తే 90 degrees రావాలి. అది మరి ఇది ఎలా చేస్తాం? పర్పెండిక్యులర్ బైసెక్ట్స్ ఎట్లా చేద్దాం చూడండి. ఏబిని కాదు, ఏసీని సి పాయింట్ దగ్గర నుండి ఎంత తీసుకుంటారు? సగానికంటే ఎక్కువ, మోర్ దాన్ హాఫ్. ఈ మొత్తం ఇక్కడి నుంచి ఏసీ 10.3 అయితే మోర్ దాన్ హాఫ్ అంటే ఏ7 8 ఎంతో కొంత తీసుకోండి, మీ ఇష్టం. అక్కడ తీసేసుకొని ఇక్కడ ఈ కంపాస్ తో ఇలా ఒక ఆర్క్ గీయండి. అదే మెజర్మెంట్ తో ఇక్కడ 7 తీసుకున్నాం అనుకో, అదే 7 తో, 8 తీసుకున్నాం అనుకో, అదే 8 తో, మళ్ళీ ఏ దగ్గర నుండి తీసుకొని దీన్ని ఖండించండి. దీన్ని ఇట్లా ఖండించండి. ఈ రెండింటిని కలపండి. ఈ రెండింటిని కలిపితే ఇది పర్పెండిక్యులర్ బైసెక్ట్స్ కాబట్టి అక్కడ 90 degrees తప్పకుండా వస్తుంది. ఇక్కడ 0 అని పెట్టుకోండి. ఆర్ యు ఏబుల్ టు అండర్స్టాండ్ ఆర్ నాట్? మనం ఏం చేసాం? ఏబి 9.3 అనుకున్నాం. ఒక బి దగ్గర నుండి సి దాకా ఒక యూనిట్ లేదా ఒక సెంటీమీటర్ ఎక్స్టెండ్ చేసాం. మొత్తం కూడా ఏసీ ఈజ్ ఈక్వల్ టు 10.3 అయింది. ఆ ఏసీని పర్పెండిక్యులర్ బైసెక్ట్ చేసామండి. అది మనం చేసింది. ఆ పర్పెండిక్యులర్ బైసెక్ట్స్ ఎట్లా? ఇక్కడ సి దగ్గర నుండి ఈ ఏసీ సగానికంటే ఎక్కువ అంటే 10.3 కంటే ఎక్కువ 6 7 8 తీసేసుకొని ఇక్కడ తీసేసుకొని ఇటు ఒక ఆర్క్ కొట్టండి. అదే లెంగ్త్ తో ఏ దగ్గర తీసుకొని దాన్ని
ఇట్లా ఖండించండి. ఈ 2 పాయింట్లు కలపండి. కలిపితే ఇక్కడ ఏర్పడేది ఓ అనే పేరు పెట్టుకుందాం. ఇక్కడ మాత్రం 90 degrees ఏర్పడుతుందండి. అది పర్పెండిక్యులర్ బైసెక్షన్. తరువాత మనం ఏం చేస్తామంటే దీన్ని వ్యాసార్థంగా తీసుకొని మనం కంపాస్తో ఒకటి గీద్దామండి. అంటే దీన్ని వ్యాసార్థంగా తీసుకొని మనం దీన్ని వ్యాసార్థంగా తీసుకున్నాం కదా, కంపాస్తో గీద్దాం. లేకపోతే దీన్నే కాదు, ఇది వ్యాసార్థంగా తీసుకొని ఇక్కడి నుంచి ఓఏ తీసుకొని ఇట్లా గీసినా అంతే, లేదా ఓసి తీసేసుకొని ఇలా గీసినా కూడా ఇది అర్ధవృత్తం ఏర్పడుతుంది, హాఫ్ సర్కిల్ ఏర్పడుతుంది. అవునా? ఇప్పుడు హాఫ్ సర్కిల్లో మనకు సర్కిల్ అంటే ఏంటండి, ఇది సర్కిల్, ఇది సెంటర్ పాయింట్. ఒక లైన్ సెంటర్ పాయింట్ నుండి అటు ఆన్ ద సర్కిల్ 2 పాయింట్ కలిపితే మనకి ఏమి ఏర్పడుతుందండి, డయామీటర్ ఏర్పడుతుంది. మరి హాఫ్ ఏమంటామండి, హాఫ్ రేడియస్ అంటాం, అంతే కదా. సెంటర్ పాయింట్ నుండి సర్కిల్ మీదకి ఒక లైన్ ఇస్తే అది రేడియస్. మరి ఇది సెంటర్ పాయింటే కదా, సర్కిల్ మీద లైన్ ఇస్తాము, ఇది రేడియస్, ఇది రేడియస్, ఇది రేడియస్. అవునా కాదా? ఎస్, రేడియస్. మనకు డయామీటర్ సగానికి సగం అయితే డయామీటర్ లో సగం రేడియస్ కదా, రేడియస్ గీసేసామండి. ఇప్పుడు మనం ఏం చేయాలి, బి పాయింట్ నుండి లంబంగా అంటే 90 degrees తో ప్రొట్రాక్టర్ పెట్టండి. పెట్టేసి 90 degrees గీయండి. ఎస్, బి దగ్గర నుండి 90 degrees దీనికి టచ్ అయ్యే విధంగా పైకి గీసినా పర్లా. ఒకవేళ ఈ విధంగా ఇక్కడ పాయింట్ పెట్టి గీసేసి కలిపినా కూడా వచ్చే నష్టం ఏముంది, నష్టం ఏమీ లేదు. అంటే బి దగ్గర నుండి ఇది గీయండి. దీన్ని మనం ఏబిసి పెట్టుకున్నాం కదా, ఇక్కడ డి అనే పాయింట్ పెట్టుకుందాం. ఎస్, డి పాయింట్ పెట్టుకున్నామా? పెట్టుకున్న తర్వాత ఈ ఓడి కలపండి, ఓడి కలపండి. ఎస్, ఓడి ఏంటి, ఓడి ఏంటండి, ఇది కూడా రేడియసే. ఎందుకంటే సెంటర్ పాయింట్ నుండి ఆన్ ద సర్కిల్ మీదకి, ఆన్ ది సెమీ సర్కిల్ మీదకి ఉంది కాబట్టి ఇది రేడియసే, ఇది రేడియసే, ఇది రేడియసే, ఇది రేడియసే. అవునా కాదా? అవును. ఈ రేడియస్ ఎంత అవుతుందండి, ఇక్కడ నుండి ఇక్కడికి ఇది రేడియసే కదా, ఇది ఎంత అవుతుంది మొత్తం ఇక్కడ నుండి ఇక్కడికి అయితే 10.3, మరి ఇక్కడి నుంచి ఇక్కడికి అయితే 10.3/2 అవుతుంది. 10.3/2 ద రేడియస్ మనకు వచ్చింది కదా. మరి ఇది 10.3/2, ఇక్కడ కూడా అంతే 10.3/2. ఈ 2 రేడియస్లు, మరి ఇది కూడా రేడియస్ కాబట్టి ఇది కూడా 10.3/2 ఉంటుందండి. ఎస్, ఇప్పటి వరకు మనకు తెలిసింది. ఇక ఇది చూద్దాం. ఇది ఒక ట్రయాంగిల్ ఏర్పడుతుందో, ఏం ట్రయాంగిల్ ఇది, ఓసిడి లేకపోతే డిఓసి ఎట్లా అని రాసుకోవచ్చు. డిఓసి ఒక ట్రయాంగిల్ ఏర్పడింది. ఈ ట్రయాంగిల్ చూడగానే మాకు ఒక మైండ్ లో ఒక సెల్ ఓపెన్ అయ్యి మనకు చెబుతుంది. ఏం చెబుతుందంటే ఆ ట్రయాంగిల్ లో ఒక యాంగిల్ 90 degrees అండి, కనుక ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్తుందా, చెప్పలేదా? మనకు ఓపెన్ అయిపోయింది చూడగానే. ఎందుకంటే ట్రయాంగిల్ లో ఒక యాంగిల్ 90 degrees కాబట్టి 90 degrees కాబట్టి మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని ఏర్పడ్డది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనం ఇది చూసాం, ఓబి చూస్తే వచ్చింది, నెక్స్ట్ ఓడి వచ్చింది. చూడగానే మనకి ఇంకొక సెల్ ఓపెన్ అయింది. ఏమిటంటే ఆయన గుర్తొచ్చాడు. ఎవరు గుర్తొచ్చాడండి మనకండి? ఏంటిది? ఎస్, ఏది hypotenuse square is equal to remaining 2 squares total. Sum of the remaining 2 squares. పైథాగరస్ సిద్ధాంతం గుర్తు రాలేదా మీకు? ఎట్లా ఒక ట్రయాంగిల్లో అంటే లంబకోణ త్రిభుజం లో మనకు హైపోటెనస్ ఎట్లా ఉంటుంది? హైపోటెనస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు రిమైనింగ్ 2 squares సమ్ అంటే సమ్ ఆఫ్ ది రిమైనింగ్ 2 sides squares అని. అవునా కాదా? ఆయన చెప్పాడు కదా, అది కరెక్టే కదా. మరి చూద్దాం, అట్లనే చూద్దాం. అంటే ఇది స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండింటి యొక్క స్క్వేర్ మొత్తము. మనం ఇది కనుక్కోవాలి కాబట్టి ఈ రెండు తెలుసు కాబట్టి ఇది కనుక్కోవచ్చు కదా, కనుక్కుందాం. మనం అక్కడ రాద్దాం, అసలు రూల్స్ రాద్దాం. ఏది? ఓడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఈ రెండు స్క్వేర్ కదా, ఓబి స్క్వేర్ ప్లస్ బిడి స్క్వేర్ ఇదండి. మనం
ఏది తెలుసు, ఓడి స్క్వేర్ తెలుసు. ఎలా? 10.3/2 హోల్ స్క్వేర్. ఓడి అంటే 10.3/2 కదా, హోల్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓబి తెలుసా మనకు? ఎస్, ఓబి తెలుసు కదా, ఇది కూడా 10.2 కదా. 10. ఎస్, ఒకటి చూడండి. ఎస్, 10.2 10.3/2 హోల్ స్క్వేర్. అవునా కదా? 10.3/2 హోల్ స్క్వేర్ అయినా మనకు కావాల్సిందంత ఎంతే కదా. ఇక్కడే మీరు మిస్టేక్ చేసేది, ఇదంతా మీరు మిస్టేక్ చేస్తుంది. ఇక్కడ ఇదండి మనకు 10.3 అంటే ఎక్కడి నుంచి, ఇక్కడి నుంచి ఇది మొత్తం 10.3/2. కానీ మనకు కావాల్సింది ఓబీనే కదా. ఓబీ ఎంతండి మనకు కావాల్సింది? ఏంటి? ఓబీనే కావాల్సింది కదా. ఓబీ కావాలంటే ఈ మొత్తం కలిపితే 10.2, మరి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది తీసేయాలి అక్కర్లేదా? అంటే 10.3/2 -1 కదా. -1 అది ఇక్కడ రాసేసుకోండి. 10.3/2 -1. అరే ఇప్పుడు అండర్స్టాండ్, ఇక్కడే జాగ్రత్త చూడండి. మనకు ఓబి కావాలి, కానీ ఓసి ఇక్కడ నుండి ఇక్కడికి మొత్తం కూడా 10.3/2 వచ్చింది. 10.3/2 వచ్చింది. కానీ ఇంతవరకే కావాలంటే ఈ ముక్క ఈ 1 యూనిట్ తీసుకోవక్కర్లేదా? అందుకని 10.3/2 -1 అది అండి. ఇక్కడ ఓబి స్క్వేర్ ఎంత మనకు వచ్చింది? ఓబి స్క్వేర్ 10.3/2 -1. ఏది? ఇక్కడి నుంచి ఇక్కడికి. అవునా కదా? ఏ సాధ్య రాసుకుందామండి. ఓబి స్క్వేర్ అంటే 10.3/2 -1 హోల్ స్క్వేర్ ప్లస్ ఇది బిడి స్క్వేర్. బిడి స్క్వేర్ అదే కదా అనుకోవాల్సింది, అదే కదా తెలియాల్సింది మనకు. అదండి ఇప్పుడు మనకు అది ఏబుల్ టు అండర్స్టాండ్. ఎస్, ఇప్పుడు మనం 10.3/2 -1 ముందది ఏంటి? ఫ్రాక్షన్స్ ఉన్నాయి కదా. ఫ్రాక్షన్స్ ని మనం కూడాలన్నా లేకపోతే తీసివేయాలన్నా, సబ్ట్రాక్ట్ చేయాలన్నా, యాడ్ చేయాలన్నా మనం ఏం కనుక్కోవాలి? ఎల్సిఎం కనుక్కోవచ్చు, కనుక్కోవాలి కదా. ఎల్సిఎం కనుక్కోవాలి. ఇవి డిఫరెంట్ గా ఉంటాయి. 1 అంటే 1/1, దీనికి ఏమో 2 డినామినేటర్ ఉంది, దీనికి 1 డినామినేటర్ ఉంది. అప్పుడు మనం ఏం చేయాలి? ఎల్సిఎం కట్టాలి మనం. ఎస్, ఎల్సిఎం కట్టామా? ఈ రెండింటికి కూడా ఎల్సిఎం ఎంత? 2. ఈ 2 ఇందులో 2 ఎన్నిసార్లు పోతుంది? 1. 10.3 మైనస్ ఇక్కడ 1 ఉంది కదండి. ఇక్కడ 1 డినామినేటర్ అలా కామన్ గా 2 చేసాం కదా. అంటే ఎంత పెరిగింది? 2 టైమ్స్ పెరిగింది. దీన్ని కూడా 2 టైమ్స్ పెంచాలా లేదా? 2 టైమ్స్ పెంచాము. దట్ ఈజ్ ఈక్వల్ టు మనకు ఏమొస్తుంది? 10.3లో 2 పోతే ఎంత? 10.3లో 2 పోతే ఎంతండి? 8.3/2 హోల్ స్క్వేర్. ఇది ఎంత వచ్చిందండి? 8.3. అంటే ఓబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8.3/2 వచ్చిందా? ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది బిడి స్క్వేర్ కనుక్కోవాలండి. ఎక్కడ కనుక్కుందాం? అక్కడ కనుక్కుందాము. చెప్పేద్దాం. మనకు 10.3/2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏముందండి? మనకి ఏమొచ్చింది ఇక్కడ? 8.3/2 నేను వచ్చేసి మనకు చేస్తే 8.3/2 హోల్ స్క్వేర్ ప్లస్ బిడి స్క్వేర్. ఇదండి మనకు వచ్చింది. మనం కనుక్కోవాల్సిందండి బిడి స్క్వేరే కదా. బిడి స్క్వేర్ అంటే ఇక్కడే వచ్చేసుకుందాం. బిడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఇటు పక్కన ఏముంది? 10.3/2 హోల్ స్క్వేర్. ఈ యొక్క ఇది ఇటువైపు తీసుకొద్దాం. -8.3/2 హోల్ స్క్వేర్ ఇటు తీసుకొద్దామండి. ఇక్కడ ఏం చేయాలి మనం? ఇప్పుడు ఇది తెలుసు, దీన్ని కనుక్కోవాలి కాబట్టి దీని యొక్క వర్గము ఈజ్ ఈక్వల్ టు ఈ రెండింటి యొక్క వర్గాలు మొత్తం కాబట్టి దీని వర్గంలో నుండి ఇది తీసేసామండి. తీసేసేటప్పుడు 10.3/2 -1 కాబట్టి దాన్ని ఎల్సిఎం చేసేసి కుదించాం, సింప్లిఫై చేసాం, అంతే. ఇంకేమీ చేయాల. అది బిడి స్క్వేర్ ఎంత అండి? ఇప్పుడు చూద్దామా? ఏం చూద్దాం? ఇది ఎంత? 10.3/2 -8.3/2 ఉంది. ఇది ఏ అనుకుంటే ఇది బి అనుకుంటే a² - b² రూపంలో ఉందా లేదా? a² - b² రూపంలో ఉంటే ఏంటండి? ఇది ఫార్ములా కదా, ఐడెంటిటీ కదా. a + b × a - b కదా.
అవునా కదా? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉంది కాబట్టి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి వేసి సింప్లిఫై చేద్దాం ఈజీగా. ఏ ప్లస్ బి, ఏ ఎంతండి 10.3/2 ఏ ప్లస్ 8.3/2 ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ మైనస్ బి ఎంతండి ఇక్కడ 10.3/2 మైనస్ 8.3/2 ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. అదండి ఎస్. ఇప్పుడు దీన్ని కూడుకోవడమే కదండి. ఇది కూడుకుంటే ఎంత అండి? 10.3లో 8.3 తీసేస్తే ఎంత అండి? 2నే కదా. ఎస్, ఇది తీసేస్తే మనకి ఎంత వస్తుంది? 2నే కదా మనకు వచ్చేసేది. ఎస్ సారీ 10.3 ప్లస్ 8.3 ఎంత అండి? 10 8 కూడితే 18, 3.3 0.3 అంటే 0.6 అంతే కదా. ఎస్ 18 ఇక్కడ రాస్తున్నానండి. ఇది ఇక్కడ రాసేద్దామా? 10.3 ప్లస్ 8.3 ఎంత అవుతుంది? 18.6/2 అదండి వచ్చేది. ఈ రెండింటిని కొడితే మనకి ఇది వచ్చేసింది. వచ్చిందా? ఎస్. ఇప్పుడు మనకు ఏం కావాలి? ఇంటూ ఇక్కడ చేస్తే కుదరట్లేదు కదా, మరి ఇక్కడ చేద్దామా? ఎస్. ఈ రెండింటిని కొడితే ఎంత? 18.6/2 వచ్చిందండి. ఎస్ ఇంటూ 10.3 మైనస్ 8.3 ఎంతండి? 2 వస్తుంది. ఇక్కడ బై ఎంత ఉంది? 2 ఉంది. అవునా కదా? ఎస్ ఇదొకటి. ఎస్ ఈ 2/2 కొట్టేస్తే 1 ఉంటుంది. 1 18.6/2 1 18.6/2 ఇది కొట్టేస్తే ఎంత ఉంది? 9.3 వస్తుంది. ఇది 9.3 BD స్క్వేర్ అంటే BD స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 9.3 వచ్చిందండి. కానీ మనకు BD కావాలి కాబట్టి BD ఈజ్ ఈక్వల్ √9.3 గా మనం రాసుకోవచ్చు. ఇప్పుడు మనం కనుక్కుంది BD స్క్వేర్ వాల్యూ కనుక్కున్నామండి. కానీ దీని యొక్క BD వాల్యూ కావాలి కాబట్టి ఇటు BD స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 9.3 BD ఈజ్ ఈక్వల్ ఇటు వర్గం తీసాం కాబట్టి ఇటు వర్గం వేస్తే సరిపోతుంది. ఇటు స్క్వేర్ తీసాం కాబట్టి ఇటు స్క్వేర్ తీస్తే సరిపోతుంది. లేకపోతే రెండు పక్కల స్క్వేర్ వేసేసుకుందాం. రెండు పక్కల స్క్వేర్ వేసుకుంటే ఇటు వర్గము ఇది రూట్ కొట్టుకుపోతుంది. BD మిగులుతుంది. ఇటేమో √9.3 వస్తుంది. అంటే ఇది ఎంత వచ్చిందండి? √9.3 వచ్చిందండి. అది ఇప్పుడు మీకు అర్థమైంది కదా. తరువాత దీన్ని మీరు ఒక రేడియస్ గా తీసుకొని మీరు ఇక్కడ నుండి ఈ విధంగా ఒకటి గీయండి. సారీ అట్లా ఒక అర్ధవృత్తం గీయండి. ఇట్లా ఒక రేఖ గీయండి. ఈ లైన్ మీదకి ఎంత వస్తుందంటే 3 ఎంతో వచ్చేసి వస్తుందండి. అంటే ఇప్పుడు మనకు ఎంత వస్తుంది? ఈ B దగ్గర నుండి ఇక్కడ వరకు ఇది కూడా √9.3 గా వచ్చేస్తుందండి. ఇది కూడా √9.3. ఎక్కడ నుండి? ఇక్కడ B దగ్గర నుండి ఇక్కడ వరకు ఇది ఎంతో ఇది ఎంతో వస్తుంది. ఇది ఇట్లా రాసేసుకుంటే ఇది రేడియస్ అవుతుంది, ఇది రేడియస్ అవుతుంది. అంటే ఇట్లా కాకపోతే ఇట్లా వస్తుంది. అది అట్లా వస్తుందండి. ఇది మనం ఏం చేసాము? ఇప్పుడు ఒక √9.3 అనే ఈ రేషనల్ నంబర్ ని ఒక లైన్ మీద మనం చూపెట్టామండి. నంబర్ లైన్ మీద చూపెట్టాము. ఇప్పుడు ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తాను వివరంగా. ఒక చూడండి ఎట్లంటే మనం 9.3తో ఒక రేఖాఖండం గీసాము. దాన్ని పొడిగించి ఒక యూనిట్ పెంచేసేసి ఇక్కడ నుండి ఇప్పుడు 9.3 ప్లస్ 1 యూనిట్ పెంచాము. అప్పుడు 10.3 అయింది. ఈ 10.3తో మనం ఏం చేసామంటే ఒక పర్పెండిక్యులర్ బైసెక్టర్ చేసేసాము. పర్పెండిక్యులర్ బైసెక్ట్ చేసేసి ఈ పాయింట్ ని కలిపేసి ఒక సెమీ సర్కిల్ చేసాం. సెమీ సర్కిల్ చేసినప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి ఇది రేడియస్ అవుతుంది, ఇది రేడియస్ అవుతుంది, ఇది రేడియస్ అవుతుంది. అయితే మనం B నుండి ఒక లంబ రేఖని గీసాం, ఒక పర్పెండిక్యులర్ లైన్ గీసాం, ప్రొట్రాక్టర్ తో 90 డిగ్రీస్ గీసాము. గీసేసిన తర్వాత ఓని డిగ్రీ కలిపాము. అప్పుడు మనకు ఏం కలిపింది? DOB అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏర్పడింది.
రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏర్పడితే వెంటనే మనకు గుర్తొచ్చింది ఎవరు ఒక థియరీ గుర్తొచ్చింది. ఏమిటి ఇది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రిమైనింగ్ టూ సైడ్ స్క్వేర్స్ యొక్క టోటల్, సమ్ ఆఫ్ ది రిమైనింగ్ టూ స్క్వేర్స్ టోటల్ అనేది. అయితే ఇది తెలిసింది, ఎందుకంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 10.3 కాబట్టి ఇక్కడికే కావాలి కాబట్టి 1 యూనిట్ తీసేసాం. 10.3/2 ఎంత సగమే కదా, మొత్తం అయితే 10.3, ఈ 1 తీసేసాం కాబట్టి 10.3/2 - 1 ఇది వచ్చింది. అయితే ఈ యొక్క థియరీ ప్రకారంగా దీని యొక్క హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండింటి యొక్క స్క్వేర్లు మొత్తం కదా, ఇది కనుక్కోవాలి కాబట్టి హైపోటెనస్ స్క్వేర్ మైనస్ ఇది ఈజ్ ఈక్వల్ ఈ లైన్ మనం చేస్తే ఇప్పుడు ఇదంతా చేసాం కదా, రూట్ 9.3 వచ్చింది. రూట్ 9.3 వచ్చింది కదా, ఇక్కడ నుండి ఒక మనం సెమీ సర్కిల్ తీసుకున్నాం, గీసుకుంటే ఇక్కడ కూడా ఏర్పడేది కూడా 9.3. మనం ఏం చేసామో అదే మనం స్టెప్స్ రాయాలన్నా కూడా అదే రాసేస్తాం. మరి ఏబుల్ టు అండర్స్టాండ్. ఇది 4 మార్క్స్ కానీ 5 మార్క్స్ కానీ వస్తే ఇట్లా చేయండి. అదే మరి 2 మార్క్స్ వచ్చిందనుకో ఎట్లా చేయాలి ఇదంతా కాదండి, చూపెట్టమే మనం. అదే 2 మార్క్స్కి వచ్చేసింది, అది ఎప్పుడు చేద్దాం? ఏం చేద్దామంటే నంబర్ లైన్ మీద ఒక నంబర్ లైన్ ఒక లైన్ గీద్దామండి. లైన్ గీసేసాం, ఇక్కడ ఏబి పెట్టాం, ఏబి 9.3తో పెట్టాము. ఇక్కడ ఒక యూనిట్ పెంచేసాము, అది సి అని పెట్టుకున్నాము. సి అని పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుండి మోర్ దాన్ హాఫ్ తీసుకోవటం, ఇట్లా ఇక్కడి నుంచి కూడా అదే లెంగ్త్ తో కొట్టేసేసి ఇక్కడ మనం 90 డిగ్రీస్తో వచ్చేసేస్తుంది మనకు. వచ్చిన తర్వాత దీన్ని రేడియస్ గా తీసేసుకొని మనం సికి ఒక అర్ధవృత్తం గీద్దాం. గీసిన తర్వాత బిని దీన్ని టచ్ చేయండి 90 డిగ్రీస్ అయ్యే విధంగా. ఇక్కడ ఓ అని పెట్టుకున్నాం కదా, ఓడి ఇది ఒకటి, ఇది ఓబిసి డి పెట్టుకోండి. ఇప్పుడు మనకు ఇది ఏం పడుతుంది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏర్పడుతుంది. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏర్పడిన తర్వాత దీని వ్యాసార్థంగా తీసుకొని మనం ఒక సర్కిల్ గీయండి, ఇట్లా అర్ధవృత్తంకి గీయండి. ఇది ఎంత ఉంటుందంటే ఈ మొత్తం కలిపి 9 ఎంత ఉంటుందండి? రూట్ 9.3 వస్తుంది. ఇది కూడా చేసినా కూడా ఇది కూడా రూట్ 9.3 వస్తుంది. ఈ నంబర్ లైన్ మీద ఇక్కడ మనం రూట్ 9.3 అనేది మనం గీసాం. అది 2 మార్క్స్ వస్తే ఈ విధంగా లైన్ గీసేసి చెప్పేసేయండి. అదే 4 మార్క్స్ వస్తే అవి మొత్తం చేసేసి స్టెప్స్ కూడా రాసేసేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఉందండి, ఇక్కడ ఈజీగా అవుతుంది. ఈజీ ప్రాబ్లమ్స్ అండి, బిట్స్ కూడా రావచ్చు. రేషనలైజ్ ది డినామినేటర్స్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఈ క్రింద ఉన్న వాటి యొక్క డినామినేటర్ ను రేషనలైజ్ చేయండి అన్నాడు. రేషనలైజ్ చేయమంటే డినామినేటర్స్ రేషనలైజ్ చేయమంటే ఇక్కడ ఈ రేషనల్ నంబర్స్ అవి రేషనల్ నంబర్ లోకి మార్చండి అని, అంతకంటే ఏం లేదు. మరి ఎట్లా చేయాలి? అంటే 1/√7 ఉందనుకోండి, దాన్ని ఇంటూ 1 ఇప్పుడు బోత్ √7 తో దీన్ని కూడా మల్టిప్లై చేయండి. చేస్తే 1√7 ఇప్పుడు డినామినేటర్ లో మనకు ఇర్రేషనల్ నంబర్ రాలేదు కదా, కనుక ఇది రేషనలైజ్ అయినట్టు లెక్క. ఇప్పుడు √7/7. ఎస్. నెక్స్ట్ కూడా చూద్దామండి. ఇక్కడ 1/√7 -√6 ఉందనుకోండి. ఇట్లా ఉంటే మనం ఏం చేయాలంటే ఇది రేషనలైజ్ చేయడం అంటే ఇక్కడ ఉన్నది ఇక్కడ డినామినేటర్ లో ఉన్నదానికి ఆపోజిట్ గుర్తు ఇదే దాన్ని అటు న్యూమరేటర్ తో ఇటు డినామినేటర్ ని హెచ్చవేయండి, మల్టిప్లై చేయండి. అంటే √7 -√6 ఉంది కదా, ఇటు √7 +√6 తో అటు డినామినేటర్ ని మల్టిప్లై చేయడమే రేషనలైజ్ అంటే. చేద్దాం చూడండి. ఇప్పుడు √7 +√6 అంటే ఆపోజిట్ దాంతో దీన్ని కూడా న్యూమరేటర్ ఏం చేసామో డినామినేటర్ కూడా అదే చేయాలి కదా. √7 +√6 తో మల్టిప్లై చేయండి. ఒక √7 ఇంటూ +√6 1 తో భాగిస్తే ఇదే వస్తుంది. 1 తో మల్టిప్లై చేస్తే ఇదే వస్తుంది కదా, బై ఇక్కడ √7 × 7 √7 అవుతుంది, మైనస్ √6 × 6 √6 ఇంటూ √6 ఏమవుతుందండి? ఈ రెండు పోతుంది కాబట్టి 6 మిగులుతుంది. = 1 అంటే వేసుకోకపోయినా ఒకటే కదా. ఎస్. √7 +√6 ఇక డినామినేటర్ లో ఇవేమి రూట్లు లేవు కాబట్టి ఇది రేషనలైజ్ చేసినట్టు లెక్కేను.
ఎస్ ఇటువంటి బిట్స్ కానీ లేదా 1 మార్క్ కానీ ఇస్తాడండి. నెక్స్ట్ ఇంకోటి చూద్దామండి. ఇది 1/√5 ప్లస్ √5. ఇక్కడ కూడా డినామినేటర్ లో మనకు ఇర్రేషనల్ నంబర్స్ ఉన్నాయి కనుక రేషనలైజ్ చేయాలి. రేషనలైజ్ చేయాలంటే ఏం చేయాలి? అటు న్యూమరేటర్ ని డినామినేటర్ ని ఈ డినామినేటర్ ఏదో ఉందో అది ఆపోజిట్ గుర్తు వేసేసి మనం రెండింటిని మల్టిప్లై చేయడమే. ఎట్లా చూద్దాం చూడండి. ఇంటూ √5 ఏముంది ఇక్కడ ప్లస్ ఉంది కదా మైనస్ సారీ ఇక్కడ √2 కదా ఎస్ √2 బై మళ్ళీ ఇక్కడ √5 ప్లస్ ఉంది కదా √5 మైనస్ √2 అట్లా మల్టిప్లై చేయటమేనండి. మల్టిప్లై చేస్తే 1√5 దట్ ఈస్ ఈక్వల్ టు 1√5 మైనస్ 1√2 బై ఇది మల్టిప్లై చేస్తే √5 ఇంటూ √5 5 వస్తుంది. ప్లస్ సింపుల్ ఏముంది ప్లస్ ఇంటూ ఇది ప్లస్ అయితే మైనస్ కదా మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. నెక్స్ట్ √2 ఇంటూ 2 అవుతుంది. ఇప్పుడు మనం చేస్తే √5 మైనస్ √2 5 మైనస్ 2 3 వస్తుందండి. ఇప్పుడు డినామినేటర్ లో రేషనల్ నంబర్లు సారీ రేషనలైజ్ చేసామా అంటే ఇర్రేషనల్ నంబర్ లేకుండా అంటే రూట్ నంబర్ లేకుండా చేసామా చేయలేదా అదే రేషనలైజ్ అంటే. ఎస్ అంటే డినామినేటర్ లో ఇర్రేషనల్ నంబర్స్ లేకుండా చేయండి. చేయటం ఏంటంటే ఇక్కడ ఇది ఉందనుకోండి దీంతోనే ఆపోజిట్ సింబల్స్ తో ఇటు న్యూమరేటర్ ని డినామినేటర్ తో మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేసి దాంతోనే మల్టిప్లై చేస్తున్నామంటే అది రూట్ కొట్టేసేస్తే రూట్ పోతుంది మామూలు ఒరిజినల్ నంబరు మిగులుతుంది అంతే. నెక్స్ట్ ఇంకో ప్రోగ్రామ్ చేద్దామండి. 1/√2 మైనస్ 2 ఇది ఉందండి. ఇది కూడా డినామినేటర్ లో ఇర్రేషనల్ నంబర్ ఉంది. ఇర్రేషనల్ నంబర్ ఉంది కాబట్టి మనం ఏం చేయాలి? రేషనలైజ్ చేయాలి. రేషనలైజ్ అంటే ఇది దీన్ని ఆపోజిట్ సింబల్ తో ఇటు డినామినేటర్ ని న్యూమరేటర్ తో మల్టిప్లై చేయాలి. చేద్దాం చూడండి. √2 మైనస్ 2 సారీ ప్లస్ 2 ఎందుకంటే ఆపోజిట్ ఉంది కదా అదే విధంగా √2 ప్లస్ 2 తో మనం మల్టిప్లై చేయాలి. 1√2 ప్లస్ 2 √2 సారీ 2 1√2 ప్లస్ 2 1√2 ప్లస్ 2 బై ఈ √2 బ్యాక్ చేస్తే 2 వస్తుంది. అదే విధంగా మైనస్ ప్లస్ మైనస్ వస్తుంది. 2 ఇంటూ 2 4 వస్తుంది. 2 మైనస్ 4 అంటే 2 మిగులుతుంది. 2 ప్లస్ 2 బై √2 ప్లస్ 2 మిగులుతుంది అంటే -2 మిగులుతుంది మనకు. ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్? ఏం లేదండి సేమ్ నెంబర్ తో విత్ ఆపోజిట్ సింబల్ తో మనం ఆపోజిట్ ఆపరేషన్ తో మల్టిప్లై చేయటమే. ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్? థ్యాంక్ యూ.